పండ్లకు బదులుగా బొమ్మలిచ్చిన చెట్టు. ఒకప్పుడు పచ్చని పొలాలు, అందమైన పూలతో ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని పిల్లల ఆటమైదానం మధ్యలో ఒక పెద్ద పాత మామిడి చెట్టు ఉండేది. ప్రతి సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆ చెట్టు కిందికి వచ్చేవారు. వాళ్లక్కడ ఆటలాడేవారు, కథలు చెప్పుకునేవారు, చెట్టు నీడలో సంతోషంగా గడిపేవారు. ఒకరోజు ఉదయం ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ చెట్టుకు మామిడి పండ్లు కాకుండా రంగురంగుల బొమ్మలు పుట్టాయి. చెట్టు కొమ్మలపై చిన్న చిన్న టాయ్ కార్లు, అందమైన బొమ్మలు, బొంగరాలు, టాయ్ డ్రమ్స్, చిన్న గాలిపటాలు కూడా వేలాడుతున్నాయి. పిల్లలు చూసి ఆశ్చర్యపోయారు. ఒక బాలుడు గట్టిగా అన్నాడు, "చూడండి, చెట్టుకు బొమ్మలు పుట్టాయి!" కొద్దిసేపట్లోనే గ్రామం అంతా పిల్లలా చెట్టును చూడ్డానికి వచ్చారు. వాళ్లు బొమ్మలను తీసుకుని ఆనందంగా కలిసి ఆడుకోవడం ప్రారంభించారు. మైదానం అంతా నవ్వులతో నిండిపోయింది. కాని కొంతసేపటికి పిల్లలు గొడవపడ్డం మొదలుపెట్టారు. "ఆ ఎర్రకారు నాకే కావాలి." "లేదు, ముందు నేను చూశాను. ఆ బొమ్మ నాది." కొద్దిసేపట్లో ఆనందంగా ఉన్న మైదానం గోలా గొడవలతో నిండిపోయింది. మరుసటి రోజు పిల్లలు మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చారు. కొత్త బొమ్మలొస్తాయని అనుకున్నారు. కాని ఈసారి చెట్టు కొమ్మలపై ఏ బొమ్మ కూడా లేదు. పిల్లలు చాలా బాధపడ్డారు. అప్పుడు వారికొక విషయం అర్థమైంది. వాళ్లు గొడవపడటం, స్వార్థంగా ప్రవర్తించడం వల్లే ఆ మాయా చెట్టు బొమ్మలివ్వడం ఆపేసింది. పిల్లలు తమ తప్పు తెలుసుకున్నారు. వారొక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బొమ్మలు పంచుకొని ఆడాలి, ఒకరికొకడు సహాయం చేయాలి, మంచిగా ఉండాలి. తర్వాతి రోజు ఒక అద్భుతం జరిగింది. ఆ చెట్టు మళ్లీ బొమ్మలతో నిండిపోయింది. పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఇకపై ఎప్పుడూ కలిసి పంచుకొని శాంతిగా ఆడతామని మాట ఇచ్చారు. నీతి: పంచుకోవడం, దయగా ఉండడం అందరికీ ఆనందాన్నిస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.